వరంగల్ మాజీ డిప్యూటీ కలెక్టర్ వెంకటరెడ్డి నివాసులో ఏసీబీ రైడ్స్ ముగిశాయి. ఉదయం నుంచి వెంకటరెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. సోదాలో 100 కోట్ల వరకు ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. హైదరాబాద్, నల్గొండ, మిర్యాలగూడలో ఏసీబీ సోదాలు చేశారు. ఒక ఇల్లు, విల్లా, 10 ప్లాట్స్ ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. వరంగల్ మాజీ డిప్యూటీ కలెక్టర్ వెంకటరెడ్డి నివాసులో ఏసీబీ రైడ్స్ ముగిశాయి. ఉదయం నుంచి వెంకటరెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. సోదాల్లో 100 కోట్ల వరకు ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. హైదరాబాద్, నల్గొండ, మిర్యాలగూడలో ఏసీబీ సోదాలు చేశారు. ఒక ఇల్లు, విల్లా, 10 ప్లాట్స్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వరంగల్ మాజీ డిప్యూటీ కలెక్టర్ వెంకటరెడ్డి నివాసులో ముగిసిన ఏసీబీ రైడ్స్కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్లైన్ అందిస్తారు. ప్రవీణ్. చక్రి అయితే హన్మకొండ జిల్లాలో అదనపు కలెక్టర్ గా ఇన్ఛార్జ్ జిల్లా ఎన్నికల అధికారిగా అదేవిధంగా విద్యాశాఖకు చెందినటువంటి డిఈఓగా కూడా విధులు నిర్వహిస్తున్నటువంటి వెంకటరెడ్డి అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసింది. అయితే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న సమయంలో తనకు తెలిసిన ఆదాయ మార్గానికి మించి ఆస్తులు సంపాదించేందుకు ఏసీబీ అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో అవినీతి నిరోధక చట్టం 1988 సెక్షన్ 13(1)(b) 13(2) కింద అయితే కేసు నమోదు చేశారు. ఈ తర్వాత వెంకటరెడ్డిని సస్పెన్స్ లో కూడా ఉంచినట్టుగా అధికారులు వెల్లడించారు. కేసులో భాగంగానే అయితే రోజు అయితే 2026 జనవరి 21 ఈ రోజు వెంకటరెడ్డి నివాసంతో పాటు అతని బంధువుల అయితే ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో సోదాలు నిర్వహించిన క్రమంలో కూడా ఈ సోదాల్లో భారీగా చిరాస్తులు వెలుగులోకి వచ్చాయంటూ కూడా చెప్తున్నారు. సోదాల్లో గుర్తించినటువంటి చిరాస్తుల్లో 2 నివాస గృహాలు, వీటికి ఒక విల్లా, ఒక ప్లాట్ ఉండగా వీటికి అంచనా విలువ సుమారుగా 4.65 కోట్లుగా ఏసీబీ అధికారులు అయితే పేర్కొన్నారు. అదేవిధంగా 60 లక్షల విలువైన ఒక కమర్షియల్ షాప్ తో పాటు 65 లక్షల విలువైన 8 ఓపెన్ ఫ్లాట్లు కూడా సంపాదించినట్టుగా గుర్తించారు. అదేవిధంగా 50 లక్షల విలువైనటువంటి 14.25 ఎకరాల వ్యవసాయ భూమిని కూడా గుర్తించారు. ఈ క్రమంలో ఆస్తుల మార్కెట్ విలువ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటూ కూడా అధికారులు స్పష్టం చేశారు. అయితే చరాస్తుల విషయానికి వస్తే మాత్రం వెంకటరెడ్డి వద్ద 30 లక్షల నగదు కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.